హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ విత్ యూఎస్బీ కేబుల్తో మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మనం ఒక మొబైల్ నుంచి ఒక మొబైల్కి దీంట్లో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేసుకోవచ్చు. ఎటువంటి మనకు ఎక్స్టర్నల్గా పెన్ డ్రైవ్స్ ఇటువంటి ఏమి కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం కొరకు మనకు దీనికి సంబంధించిన యూఎస్బీ కేబుల్ అయితే ఉండవలసి ఉంటుందండి. ఇది ఛార్జింగ్ సంబంధించిన కేబుల్, అలాగే డేటా ట్రాన్స్ఫర్ కొరకు మనకు రెండు విధాలుగా యూజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ కేబుల్ టైప్ సి సంబంధించిన రియల్మీ ఫోన్ యొక్క కేబుల్ అండి ఇది. ఈ కేబుల్ మనం ఒకవైపు మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో మనకు అడిషనల్ సెట్టింగ్స్లో యూఎస్బీ స్టోరేజ్ సంబంధించిన ఆప్షన్ అయితే మనం ఎనబుల్ అయితే చేయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు ఓటీజీ కనెక్షన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇది ఎనబుల్ అయితే చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత చూడండి, ఈ మొబైల్ యొక్క ఓటీజీ పిన్ అడాప్టర్ని అయితే కనెక్టర్ని అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ పిన్కి మనకు డైరెక్ట్గా యూఎస్బీని అయితే మనం కనెక్ట్ అయితే చేయలేము. దానికోసం నేను ఈ యూఎస్బీకి సంబంధించిన అడాప్టర్ని యూజ్ చేసి మనం యూఎస్బీ ద్వారా దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. చూడండి, మనకు ఇక్కడ మొబైల్లో ఆల్రెడీ ఆప్షన్ అయితే ఎనబుల్ ఉంది. మనకు ఫైల్స్కి సంబంధించిన యూజ్ యూఎస్బీ 2 అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఛార్జింగ్ అయితే అవుతుంది. సెకండ్ ఆప్షన్ అయితే డేటా ట్రాన్స్ఫర్ కొరకు. సో నేను సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఫొటోస్ అలాగే వీడియోస్ ఈ మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. సో దీంట్లో మనకు ఒక పాపప్ బాక్స్లో మనకు ఆప్షన్ అయితే ఎనబుల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకు కనెక్టెడ్ టు అని చెప్పి ఒక బాక్స్ అయితే RMX3171 అని చెప్పి మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఆండ్రాయిడ్ సిస్టమ్కి సంబంధించిందండి. ఇది ఎనబుల్ అయితే చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా మనకు ఇంకొక పాపప్ బాక్స్ వస్తుంది. చూజ్ అనే యాప్ ఫర్ ద యూఎస్బీ డివైస్ అని అడుగుతుంది. మీరు యాప్ ద్వారా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా ఏంటని చెప్పి మనం డైరెక్ట్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ షేర్, అలాగే ఎస్టీ కార్డ్ అని చెప్పి దీంట్లో ఏ విధమైన డివైస్ స్టోరేజ్లో ఉన్నాయో దానికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనం దీని యొక్క ఎస్టీ కార్డ్ని అయితే ఓపెన్ చేద్దామండి. సో మనకు దీంట్లో ఎస్టీ కార్డులో మనకు ఈ విధంగా ఫైల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ కొరకు ఫొటోస్ అనే ఫైల్ని అయితే ఓపెన్ అయితే చేస్తాను. ఇమేజెస్, పిక్చర్స్. సో ఇమేజెస్ అని నేను ఓపెన్ అయితే చేశాను. దీంట్లో మనకు కొన్ని ఫోల్డర్లతో ఇమేజెస్ అయితే సేవ్ చేసుకుని ఉన్నారండి ఆల్రెడీ. చూడండి, ఇక్కడ మనకు ఐశ్వర్య ఇమేజెస్, అలాగే అనన్య, అనసూయ, యాంకర్. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం ఆ మొబైల్లో ఉన్నవే. మీకు ఎగ్జాంపుల్ కొరకు ఒక ఫోల్డర్ని అయితే ఓపెన్ చేశాను. ప్రజెంట్ ఈ ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఒక ఫైల్ని అయితే మనం డౌన్లోడ్ పెడదాం. కాపీ ఫొటోస్, వ్యూ ఫోటో అని ఉంది. మనం ప్రజెంట్ వ్యూ అయితే చూద్దామండి. సో ఈ ఫైల్ అయితే దీంట్లో ఉందండి. ఈ ఫైల్ మనం ఉందా లేదా మీకు దీంట్లో అయితే చూపిస్తాను. ఫైల్ మేనేజర్, అలాగే ఎస్టీ కార్డ్, ఇమేజెస్, ఐశ్వర్యరాయ్లో ఈ పిక్ అయితే ఓపెన్ అయితే చేసినట్టుకున్నాం. అదే కదా, ఒకసారి చూద్దాం ఫోటో. ఓకే, చూడండి, మనం ఫైల్స్ అన్నీ కూడా ఇలాగా మనకు కావాల్సినవి కాపీ చేసుకుని ఇక్కడ మనకు 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మూవ్ టు అని వచ్చింది. మూవ్ చేస్తే దీంట్లో ఉన్న ఫైల్స్ డిలీట్ అవుతాయి. ప్రజెంట్ మనం కాపీ అయితే చేద్దామండి. సో కాపీ ఫైల్స్ మనం ఫైల్స్ని ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నామో అడుగుతుంది. సో మనం డౌన్లోడ్స్లో కాపీ చేద్దాం. కాపీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డేటాను అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. వైర్స్, కేబుల్స్ అవి కూడా మనకు లూజ్ కాంటాక్ట్ అయితే ఉండకూడదు. లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల మనకు బ్యాక్ అయితే వెళ్ళవలసి వస్తుంది. సో ప్రాసెస్ అయితే ఇదండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.